కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామివారి మాలధారణ ఎంతో పుణ్యఫలం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం శ్రీ అనంతలక్ష్మి సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో సత్యదీక్ష ప్రచారకర్త నల్లమెల్లి కృష్ణబాబు ఆధ్వర్యంలో 52 మంది సత్యదీక్ష మాలధారణ ధరించినారు. ముందుగా సత్యస్వాములచే కళ్యాణ బ్రహ్మ చక్రవర్తుల రాఘవాచార్యులు, అర్చకులు సత్యనారాయణ ఆచార్యులు, నరసింహమూర్తి ఆచార్యులు, సత్యస్వాములచే గణపతి పూజ, సత్యనారాయణ స్వామి వారి పూజ, అభిషేకం చేసి భక్తులకి మాలధారణ వేసినారు. కృష్ణబాబు మాట్లాడుతూ ఈ దీక్ష కార్తీక మాసంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు దేవుళ్ళకి చేసిన పూజా ఫలం దక్కుతుందని, అలాగే అన్నవరం దేవస్థానంలో 12/11/2025 నాడు సాయంత్రం 6 గంటల నుండి పడి పూజ, 13/11/2025 స్వామివారి ముఖ నక్షత్రం నాడు ఉదయం నుండి మాల విరమణ జరుగుతుందని సత్యస్వాములకు కృష్ణబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బూరుపూడి, ఏలూరు, లింగంపర్తి, భద్రవరం, ప్రతిపాడు, కాకినాడ నుంచి వచ్చే దీక్ష సేకరించిన వారు ఈ కార్యక్రమంలో సత్యస్వామి, అలమండ పెద్ద చలమయ్య, దాడి శేషగిరి, పసుపులేటి అర్జునరావు, దొడ్డిపట్ల సుబ్బారావు, కర్రెడ్ల లక్ష్మీదేవి, సత్యస్వాములు, సత్యమాతలు పాల్గొన్నారు. జై సత్యవా, జై జై సత్యవా. నా పేరు నల్లమెల్లి కృష్ణబాబు, సత్యదీక్ష ప్రసారకర్తని. ఈరోజు ఏలేశ్వర గ్రామంలో 52 మంది సత్యదీక్ష ధరించారండి. 18 రోజుల దీక్ష. అలాగే చుట్టుపక్కల నుండి బూరుపూడి, చిన్న ఏలూరు, లింగంపర్తి, భద్రవరం, కాకినాడ నుండి కూడా వచ్చి ఇక్కడ దీక్ష ధరించారండి. సత్యస్వాములు చెప్పవలసింది ఏంటంటే, రేపు 12వ తారీఖున సోమవారం పడి పూజ ఉందండి. అలాగే 13వ తారీఖుని మాలవివరణ కార్యక్రమం ఉందండి. కనుక అందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నామండి. అలాగే మనం 1 గంట రథం చేస్తేనే అంత ఫలితం. అదే మన 18 రోజులు దీక్ష నిరంతరం అండి. సోమవారం ఆశీస్సులు మీకు, మీ కుటుంబాలకి, రైతు కూడా బాగోవాలని మనసారా కోరుకుంటున్నామండి. జై సత్యవా, జై జై సత్యవా. జన్మల పుణ్యము నీకెన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకెన్ని సేవలు చేయగా.